నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉత్తరాంధ్ర ఇలవేల్పు అయిన శ్రీ నూకాంబిక అమ్మవారి రాష్ట్ర పండుగగా కూటమి ప్రభుత్వం గత సంవత్సరం ప్రకటించింది. శ్రీ అమ్మవారి పండుగ రాష్ట్ర పండుగ గుర్తింపు పొందిన శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణ కలశ స్థాపన ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా మాజీ మంత్రి శాసనసభ్యులు కొనతల రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం నూతన ప్రధాని ఆలయం మండపంలో విఘ్నేశ్వర పూజ, భగవతి పుణ్యాహవచానం, ఋత్విక వరుణ, రక్ష సూత్రధారణ, దీక్షాధారణ, అగ్నిప్రతిష్ఠ, నీరాజనం, మంత్రపుష్పం, వేద పారాయణం, మత్స్యం గ్రహణం, అంకురార్పణ, హోమ కార్యక్రమాలు, దేవతా ఆహ్వానం, జలాదివాసనం, పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. గురువారం శ్రీ నూకాంబిక అమ్మవారి దేవాలయంలో కలశాలను ప్రత్యేక రథంపై ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు. ఆ కలశాలను పురవీధుల గుండా ఊరేగించారు. ఏ ఊరేగింపు అనకాపల్లి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ భీమర్శెట్టి రాంకి ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆర్జేసీ వేండ్ర త్రినాథరావు, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఎం సుజాత ప్రత్యేక పూజలు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ పీలా నాగశ్రీను గొల్లబాబు, ఆలయ సహ కమిషనర్ యాళ్ల శ్రీధర్, జిల్లా సహాయ కమిషనర్ కేఎల్ సుధారాణి, విరాళాలు దాతలు, ఆలయ ధర్మకర్తలు సూర్య సతీష్ కుమార్, దాడి రవికుమార్, పొలిమేర స్వాతి, ఆనంద్ కుమార్, మారిశెట్టి శంకర్రావు, కాన్రేగుల రాజారావు, మజ్జి జానకి, శ్రీనివాసరావు, కుడుకుల శ్రీకాంత్, వడ్డాది మంగ, కోనేటి సూర్యలక్ష్మి, పైడ్రాజు, ఎర్రవరపు సంతోషి కుమారి, నాగేష్, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. అమ్మరావే మా తల్లి దుర్గమ్మ, పాట పాడా ఆటాడారావమ్మ, ఓ దుర్గమ్మ రామ్మ. Hare
ఈరోజు నుంచి 3 రోజులు అనగా 6, 7, 8 తారీఖుల్లో మన నూకాంబిక అమ్మవారి దేవస్థానం పునః ప్రతిష్టా కార్యక్రమం, అలాగే కలశాల ప్రతిష్టా కార్యక్రమాలు ఈ 3 రోజులు జరుగుతాయి. అందులో భాగంగా ఈరోజు మన గురువర్యులు శ్రీమాన్ రాజకి శ్రీరామాచార్యులు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు వంగల పవన్ కళ్యాణ్ గారు, అలాగే శాఖ మంత్రులు లోకేష్ గారు, రామరెడ్డి గారు, అలాగే మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు కొల్లు రవీంద్ర గారు, మన హోమ్ మినిస్టర్ గారు మన అనిత గారు, అలాగే మన స్పీకర్ అయ్యన్ పాత్ర గారు, అలాగే ఈ అన్ని కార్యక్రమాలకి వారి ఆశీస్సులతో, అలాగే మన ప్రీతం నాయకులు మా గురువార్యులు స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి సారథ్యంలో పూర్తిగా ఆయన పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మన కూటమి పెద్దలు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పేల గోవింద సత్యనారాయణ గారు కానీ, అలాగే మన పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు, అలాగే మన జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మన భీమశెట్టి రామ్కి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో మేము ఈ కార్యక్రమాలు చేయడానికి ముందుకెళ్తున్నాం. పండగ 10 రోజులు ముందే వచ్చినట్టుంది మాకు. ఎందుకంటే ఈ హడావిడిలో పందిళ్ళు, లైటింగ్లు ఇవన్నీ కూడా విస్తృతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా రేపు 8వ తారీఖుకి కొన్ని పనులు మిగిలి ఉన్నా సరే 17వ తారీఖున పండగ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు పూర్తిగా భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనాన్ని కొత్తగూడలో నూతన దేవాలయంలో ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రేపు కూడా మేము ఎల్లుండి 8వ తారీఖుని మధ్యాహ్నం 3 గంటల నుంచి అమ్మవారి దర్శనం ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.